వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పట్టున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. ఇది తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అంటే హైదరాబాద్లో ఒక న్యూ సిటీ నిర్మించబోతున్నారని చెప్పి కూడా ఆయన అనౌన్స్ చేయడం కూడా జరిగింది. సో ఈ న్యూ సిటీ నిర్మించడం వల్ల దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అంటే హైదరాబాద్ మీద కావచ్చు, అందుకే ఇప్పటికే ఇది 3 సిటీలుగా ఉంది. అంటే సికింద్రాబాద్ కావచ్చు, ఇటు మనకి సైబరాబాద్ ఉంది, సికింద్రాబాద్ ఉంది. So now Revanth Reddy has announced the fourth city. And that is new city. ఇప్పుడున్న హైదరాబాద్కి ఈ 4th సిటీ అవసరమా అని చెప్పి కొంతమంది ఒక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? బేసిక్లీ హైదరాబాద్ ఈస్ డివైడ్. మనకి చాలా లేయర్స్. ఇప్పుడు రీసెంట్గా జరిగిన అనౌన్స్మెంట్ ప్రకారం ఆల్రెడీ హైదరాబాద్లో మనకి హైదరాబాద్, సికింద్రాబాద్ అండ్ సైబరాబాద్ ఈ 3 సిటీస్ అనేది అది మనం డివైడ్ చేసుకున్నాం బేస్డ్ ఆన్ ద ఆక్యుపేషన్ అండ్ ద మోడ్ ఆఫ్ పీపుల్ పబ్లిక్ వైజ్ మనం దాన్ని డిస్క్రిమినేట్ చేసుకొని మనం డివైడ్ చేసుకున్నాం. సో నవ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎస్టర్డే హీ అనౌన్స్ డే బిఫోర్ ఎస్టర్డే హీ అనౌన్స్డ్ అబౌట్ ద న్యూ సిటీ. దానికి 0 సిటీ అని కూడా పేరు పెట్టేశారు. యాక్చువల్లీ దిస్ ల్యాండ్ ఏంటంటే మనకి ఈ 1200 acres మన ఫార్మసిటీ కోసం ఏదైతే ఎక్వైర్ చేశారో ఆ ఏరియాని గవర్నమెంట్ వాంట్ టు యూటిలైజ్ ఇట్ ఇన్ దిస్ వే అనమాట. ఎందుకంటే ఫార్మసిటీ రద్దు చేశారు. శ్రీశైలం హైవేలో మనకి ఏదైతే ఫార్మసిటీ కోసం ప్రీవియస్ గవర్నమెంట్ ల్యాండ్ అక్వైర్ చేసిందో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాగానే వాట్ డిడ్ హీ డూ వాస్ ఫస్ట్ రద్దు చేసింది ఫార్మసిటీనే. ఆ ఏరియాని దే వాంట్ టు యూటిలైజ్ ఇట్ లైక్ దిస్ అనమాట. అంటే ఒక కొత్త సిటీనే నిర్మాణించాలనుకుంటున్నారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. కాకపోతే ఇది మీరు అడిగినట్టు ఎంతవరకు సాధ్యం అనేది ఈజ్ అ ఛాలెంజింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా లేవా. ఓకే, అండ్ ఇప్పుడు అనౌన్స్ చేసినప్పుడు ఈ 12,000 acresలో ఒక 1,000 వాళ్ళు మెడికల్ టూరిజంకి అలొకేట్ చేశారు. 1,000 acres ఫర్ మెడికల్ టూరిజం. మెడికల్ టూరిజం అంటే అది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అది ఒక రకమైన ఇట్స్ నాట్ యాక్చువల్లీ మెడిసిన్, బట్ ఇప్పుడు మనకు ఆయుర్వేదిక్ సెంటర్స్ ఉన్నాయి, స్పాస్ ఉన్నాయి, రీజనరేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి టూరిజం మెడికల్ కింద వస్తుంది. బట్ పీపుల్ టేక్ ఇట్ యాజ్ టూరిజం. ఎందుకు అంటే అక్కడ వెళ్ళి 7 days ఉండాలి, ఓకే, లేదంటే 5 days ఉండాలి ఫర్ ట్రీట్మెంట్. సో వాళ్ళకి కంప్లీట్ మెడికేషన్ కానీ మెనీ సోర్స్. ఇప్పుడు మనకి ఈషా ఫౌండేషన్ ఉంది. దట్ ఈస్ ఆల్సో వన్ వే ఆఫ్ వేర్ పీపుల్ గో మెడిటేట్. అంటే వాళ్ళ మైండ్, బాడీ అన్ని సోల్ మొత్తం రిలాక్సేషన్ అయ్యే ఒక ప్రొసీజర్ అనమాట ఇది. సో అలాంటి ఒక టూరిజం కోసం ఈజ్ అలొకేటింగ్ 1,000 acres ఆఫ్ ల్యాండ్. సో ఇప్పుడు ఇలాంటి ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఎలాంటి ఇన్వెస్టర్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు అనేది ఈజ్ ద బిగ్ ఛాలెంజ్. ఎందుకంటే ఇప్పుడు కేరళ ఆయుర్వేదిక్ సెంటర్స్ ఉన్నాయి, ఆల్ ఓవర్ వరల్డ్ వాళ్ళు బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. సో దే నీడ్ కంపెనీస్ లైక్ దాట్, అంటే అవుట్లెట్స్ లైక్ దాట్. సో ఇప్పుడు మనం బ్యాంకాక్ లాంటి ప్లేసెస్లో మసాజెస్ ఆర్ ఫేమస్. సో ఇలాంటి ఇన్వెస్టర్స్ హ్యాస్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ దోస్ ఏరియాస్ అనమాట. సో అది ఎంతవరకు ప్రాబబిలిటీ ఎంత ఉందో మనకి తెలియదు. ఎందుకంటే శ్రీశైలం హైవే 70% మనకి ఫారెస్ట్ ఏరియా అక్కడంతా. అంటే మొత్తం గ్రీన్ బెల్ట్. అక్కడ హై రైజ్ ఎకనామిక్ హై రైజ్ జోన్స్ రావు. ఎందుకంటే ఇట్ ఈస్ క్లోజర్ బై టు తుక్కుగూడ మన ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంది. సో హై రైజ్ పర్మిషన్స్ మనకు అక్కడ రావు. సో రెసిడెన్షియల్కి మనకి ఏం కట్టుకున్నా కూడా 10, 11, 12 floors వరకు ఆగిపోవాల్సిందే. సో మైట్ బి దట్ ఈస్ వన్ రీజన్. ఎందుకంటే అప్పుడు ఫార్మసిటీని రద్దు చేసినప్పుడు రేవంత్ రెడ్డి అనౌన్స్ దట్ హీ విల్ మేక్ టౌన్షిప్స్ దేర్. ఒక ఫస్ట్ రాగానే ఒక అనౌన్స్మెంట్ చేశారు, ఫార్మసిటీ రద్దు, టౌన్షిప్, మెగా టౌన్షిప్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు మెగా టౌన్షిప్స్ వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ న్యూ సిటీ అంటున్నారు. సో బేసిక్గా వాట్ ద గవర్నమెంట్ హ్యాస్ టు డూ ఈజ్ వాళ్ళు కరెక్ట్గా అనలైజ్ చేయాలి ఆ ఏరియాని. సో 70% మనకు అక్కడ గ్రీన్ బెల్ట్ ఉండటం వల్ల ఇవన్నీ అక్కడ సాధ్యమవుతుందో లేదో మనకి తెలియదు. ఓకే, ఇంకొకటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. మనకు ఆల్రెడీ 82 స్టేడియంస్ ఉన్నాయి తెలంగాణలో మొత్తం. సో ఇది ఎంతవరకు కమర్షియలీ వైబుల్ అవుతుందో కూడా మనకి తెలియదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అంటే ఇట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. సో స్టేడియం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉండటం వల్ల మనకి సిటీలో జామ్స్ అవ్వవు వెన్ విఐపీస్ కమ్ టు వాచ్ ద మ్యాచెస్ ఆర్ ఎనీథింగ్. బట్ అగైన్ అది కమర్షియల్ జోన్ కింద వస్తుంది. స్టేడియం అంటే అది పబ్లిక్ యూటిలిటీ ఏరియా అది. సో అది ఎంతవరకు సాధ్యం అవుతుందో మనకి తెలియదు. స్కిల్ డెవలప్మెంట్ దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు లేబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక వెల్డింగ్ నేర్చుకోవడానికి ఒక అబ్బాయికి ఎక్కడ వెళ్ళి నేర్చుకుంటాడు? అందరూ డాక్టర్లు, మెడిసిన్లు చదువుకొని ఐఏఎస్లు, ఐఎఫ్ఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్స్ అవ్వలేరు. సో స్మాల్ స్కిల్ డెవలప్మెంట్స్కి మనకి అది చాలా మంచిది. ఇప్పుడు కేటీఆర్ గవర్నమెంట్లో టీ హబ్ చేశారు. ద సేమ్ థింగ్.
ఇప్పుడు నా దగ్గర ఒక ఐడియా ఉందంటే నేను అది అక్కడ వెళ్ళి దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసుకుని ఐ కెన్ ఇంప్లిమెంట్ దాట్ ఆర్ ఐ కెన్ డూ సంథింగ్ అండ్ షో ఇట్ టు ద పీపుల్ అండ్ ఐ కెన్ గెట్ ఇన్వెస్టర్స్. సో ఈ స్కిల్ డెవలప్ చేయడానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ని సెట్ చేస్తున్నారు. దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ గుడ్. ఎందుకంటే యూత్ ఇప్పుడు యంగ్స్టర్స్కి ఒక లెవెల్ వరకు చదువుకున్నాక వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే కొంతమంది చదువులు అంత స్కోప్ ఉండదు వాళ్ళకి, కొంతమందికి ఫైనాన్షియల్లీ సపోర్ట్ అవ్వదు. సో ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్స్ యూనిట్ చేయటం వల్ల ఏమవుతుందంటే యంగ్స్టర్స్కి ఒక హోప్ ఇచ్చినట్టు ఉంటుంది. సో అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ యాక్చువల్లీ గుడ్. ఏఐ అన్నారు, దే వాంట్ టు సెటప్ ఎ యూనిట్ ఫర్ ఏఐ మీద దే వాంట్ టు సెటప్ ఎ బిగ్ థింగ్. అది కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏఐకి ఎనీవేస్ మనకి ఒక స్పేస్ అయితే కావాలి. సో సిటీ నుంచి దూరం తీసుకొని వెళ్ళి అది చేయటం అనేది చాలా మంచి ఐడియా అబౌట్ దట్. బట్ ద థింగ్ ఓవర్ హియర్ ఈజ్ ఇది మళ్ళీ మారుతుందా లేదా అనేది. ఇంకోటి మెట్రో ఎనీవేస్ మనకి ముచ్చర్ల వరకు లాస్ట్ టైమే అనౌన్స్ చేశారు రేవంత్ రెడ్డి గారు. సో ఆ మెట్రో కనెక్టివిటీ కూడా ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ముచ్చర్ల వైపు వచ్చిందంటే దెన్ పీపుల్ అంటే ఆల్మోస్ట్ మైట్ బీ ఒక 0.2 or 0.3% ఆఫ్ పీపుల్ క్యాన్ మైగ్రేట్ దట్ సైడ్. ఎందుకంటే అక్కడ ఆ ఏరియాలో ఒక కొత్త కంప్లీట్గా ఒక కొత్త ఏరియా ఒక టౌన్షిప్ లాగానే తయారవుతుంది అక్కడ. పీపుల్ విల్ స్టార్ట్ మేకింగ్ ఎంప్లాయ్మెంట్స్. సో పార్షియలీ ఒక 1%, 0.1% or 2% పీపుల్ క్యాన్ మైగ్రేట్. ఇంకొకటి శ్రీశైలం హైవేస్ ఆల్రెడీ వాస్ట్ రోడ్స్ ఉన్నాయి మనకి. అందులో మనకి తుక్కుగూడ నుంచి మహేశ్వరం నుంచి కందుకూరు వరకు మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి, రెసిడెన్షియల్ కానీ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో దిస్ అనౌన్స్మెంట్ ఆ ఒక రోడ్కి ఒక మంచి భూమి ఇవ్వచ్చు. కానీ గతంలో ఫార్మసిటీ అనౌన్స్ చేశారు గత ప్రభుత్వం. సో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేశారు. గత 6 నెలల నుంచి కానీ మనం గమనించామంటే అసలుకి శ్రీశైలం హైవే గురించి ఎక్కడ ఎలాంటి చర్చ కూడా రాలేదు. ఎందుకంటే అటువైపు ఇన్వెస్ట్ చేయాలంటే కూడా కొంతకాలం వెయిట్ చేద్దాం అని చెప్పి కూడా ఆలోచించారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక న్యూ సిటీ నిర్మిస్తాం అక్కడ, అది కూడా ఈ 4 సిటీలు ఏఏ సిటీ కావచ్చు, స్పోర్ట్స్ సిటీ కావచ్చు, మెడికల్ హబ్ కావచ్చు, ఇవన్నీ ఒకే చోట నిర్మించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు? బేసిక్గా మనకి ల్యాండ్ బ్యాంకింగ్ ఇప్పుడు ఎక్సెస్లో ఉండేది ఆ ఒక్క ఏరియాలోనే ఉంది, మన ఆల్ 4 sides చూసుకుంటే. కాకపోతే మీరు అడిగింది అది కరెక్ట్ పాయింటే, అన్నీ ఒకటే చోట ఎందుకు. ఇప్పుడు మనకి వరంగల్ ఉంది, కరీంనగర్ ఉంది, కొన్ని డీవియేట్ చేయొచ్చు అట్లా. కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళదంతా ఏరియాస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీ అంతా అటు సైడే ఉంది. సో అందుకే దాన్ని అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని కూడా అంటున్నారు. బయట నుంచి వస్తున్న మాటలు. ఎస్ దిస్ ఇస్ పబ్లిక్ ఒపీనియన్. ఓకే, బట్ అకార్డింగ్ టు అస్ అనలిస్ట్ మాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే దేర్ ఇస్ ల్యాండ్ బ్యాంకింగ్ దేర్. గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంకింగ్ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడే వాళ్ళు ఇలాంటి అనౌన్స్మెంట్స్ చేస్తారు. ఎందుకంటే కొత్తది అనౌన్స్ చేసి మళ్ళీ పబ్లిక్ దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ చేయాలంటే అది చాలా పెద్ద ఒక ప్రొసీజర్. అది విల్ టేక్ 5 years, ఇట్ మై టేక్ 10 years ఆల్సో. ఇక్కడ ఆల్రెడీ మనకి ల్యాండ్ పూల్ అయి ఉంది కాబట్టి దట్ ఈస్ వన్ రీజన్ హీస్ అనౌన్స్డ్ ఆల్ అట్ వన్ ప్లేస్. ఇంకొకటి ఈ 12,000 acresలో ఇది మనకి చాలా చిన్నగానే అనిపిస్తుంది, ఎందుకంటే దేర్ ఇస్ వాస్ట్ అమౌంట్ ఆఫ్ ఏరియాస్ దేర్. ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు చెప్పటం ప్రకారం ఏంటంటే ఫార్మసిటీ అక్కడ రద్దు చేయడానికి రీజన్ ఈజ్ పొల్యూషన్. ఎందుకంటే అంత ఫార్మా యూనిట్స్ అక్కడ వస్తే పొల్యూషన్ హెవీ అవుతుంది అని. బట్ ద ప్రీవియస్ గవర్నమెంట్ ఏం చెప్పారు, దోస్ ఆర్ ఈకో ఫార్మాసిటీస్, ఈకో బేస్డ్. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం అనలైజ్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే రియల్ ఎస్టేట్లో ప్రతి గవర్నమెంట్ టు గవర్నమెంట్ థింగ్స్ ఆర్ చేంజింగ్. ఇప్పుడు పాత గవర్నమెంట్ చెప్పింది కొత్త గవర్నమెంట్ ఫాలో చేయట్లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది నెక్స్ట్ గవర్నమెంట్ ఫాలో చేస్తుందో లేదో తెలియదు. సో ఇప్పుడు మీరు అడిగినట్టు రేట్స్, పబ్లిక్ ఇన్వెస్ట్ చేసిన డబ్బుల పరిస్థితి ఏంటి అనేది. ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయటం అనేది ఈజ్ అన్ ఇమోషనల్ ఒక ఇన్వెస్ట్మెంట్ అది. సో ఇఫ్ యూ ఆస్క్ పర్సన్ లైక్ మీ, నేనేమంటాను అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్ పాలసీస్ ల్యాండ్ అనేది ఎప్పటికైనా పెరుగుతుంది అది. సో హైలీ అప్రిషియేటెడ్ ప్రైజెస్ కాకుండా ఒక నార్మల్ ప్రైస్లో మీరు ఇన్వెస్ట్ చేసి దాన్ని వదిలేసుకుంటే ఇవాళ ఫార్మసిటీ రాకపోవచ్చు, వేరే ఏదో ఒక సిటీ వస్తుంది. ఈ గవర్నమెంట్ మారాక ఈ సిటీ రాకపోవచ్చు, ఇంకేదో సిటీ వస్తుంది. కానీ ఇలాంటి ఏరియాస్ ఏంటంటే హైదరాబాద్కి 100 kilometers బిలో రేడియస్లో ఉంది. సో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ రోడ్స్ అయితే 100% డెవలప్ అయితే అవుతుంది. సో ఇన్వెస్టర్స్ ఏంటంటే ఎనీబడి హూ ఇన్వెస్ట్స్ ఒక 5-6 yearsలో ఒక 100% అప్రిసియేషన్ వచ్చిందంటే అది అమ్మేయటమే బెటర్. సరే, గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేస్తుంది, ఎస్ ఆచరణలో ఎంతవరకు సాధ్యం
ఓ ప్రశ్న అయితే క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుంది. ఎస్, ఇట్స్ అ రైట్ క్వశ్చన్ అండి. వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ వెన్ దీస్ పీపుల్ వెర్ దేర్, మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ వర్క్ స్టార్ట్ అయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అది ఫంక్షన్లోకి కూడా వచ్చింది. సో మనకు ఆ టైంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. అదేంటంటే ఈ తుక్కుగూడ ఏరియాలో, కొంగరకలం ఏరియాలో ఏరో సిటీ అని, అంటే ఏరోప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ సెటప్ చేయాలని. అది మళ్ళీ ఫాక్స్కాన్ లాగా మారింది మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు. సో మీరు అన్నట్టు ఈ అనౌన్స్మెంట్ ఎంతవరకు అనేది దట్ వీ యాజ్ అ పబ్లిక్ హ్యావ్ టు అనలైజ్ దట్. అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయా, లేదంటే వాట్ ఆర్ ద స్టెప్స్ దే ఆర్ టేకింగ్ టు బ్రింగ్ ఇన్వెస్టర్స్ ఇన్ టు ఇండియా అనేది. ఇప్పుడు కేటీఆర్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్లో కేటీఆర్ వాజ్ అవర్ ఐటీ మినిస్టర్. వెన్ హీ హ్యాస్ అనౌన్స్ సంథింగ్, దానికి ఇమీడియట్గా ఒక స్టెప్ అహెడ్ వెళ్ళేవాళ్ళు. అదే ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా చేయాలి. ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్న నేను అడిగానంటే మేడం, ఆ రోజు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఫార్మాసిటీ అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్ అక్కడ ఇన్వెస్ట్ చేశారు. సో తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాం. ప్రభుత్వం మారింది, తర్వాత ఫార్మాసిటీ ఒక చోటు నుంచి మరో చోటుకి మారుస్తున్నా అని చెప్పడం, ఒకసారిగా అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. సేమ్ మళ్ళీ అదే ఇప్పుడు కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఒక న్యూ సిటీ నిర్మిస్తా ఉంటున్నారు, మళ్ళీ ఒక కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా వద్దా, రేపు మళ్ళీ ఎవరైనా వచ్చి వేరే ప్రభుత్వం కింద నెక్స్ట్ 5 years తర్వాత వీళ్ళు ఇది ఇక్కడి నుంచి మారిస్తే మా ఇన్వెస్ట్ మొత్తం ఇడిపోవాలి అని చెప్పి కూడా కొంత గందరగోళంగా ఉన్నారు. ఇది ఇక్కడ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫార్మాసిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద న్యూ సిటీ, ఇప్పుడు నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి, నేను ఎక్కువ రోజులు డబ్బులు అకౌంట్లో ఉంచలేను. అందుకే మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాం. ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ పీపుల్ హ్యావ్ లిక్విడ్ మనీ. మీ దగ్గర ₹1 బ్యాంక్లో ఉందనుకోండి, ఆ ₹1 ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? చాలా తక్కువ వస్తుంది. అది మీరు 10 years వచ్చినా 15 years వచ్చినా మీకు చాలా నామినల్ అమౌంట్ వస్తుంది. అదే మీరు ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, అది ఇల్లు ఉండొచ్చు, ప్లాట్ ఉండొచ్చు, కమర్షియల్ ఆస్పెక్ట్ ఉండొచ్చు, మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దానికి మీకు 2 times 3 times 4 times అట్లా అప్రిషియేషన్ ఎవ్రీ ఇయర్ అది 5%, మినిమం 5% to 8% అయితే పెరుగుతుంది హైదరాబాద్లో. సో అందుకే మనం ఆ రియల్ ఎస్టేట్ అనే స్టఫ్లో, అంటే ఆ ప్రోడక్ట్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము. సో ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫ్రమ్ డే 1 నేను ఒకటే చెప్పేది ఏంటంటే, మీరు కొత్త ఎక్స్పాన్షన్స్ చూడకండి. సిటీ ఎంత ఎక్స్పాండ్ అవుతుందో అక్కడ నుంచి ఒక 50 to 100 kilometers రేడియస్లో ఇన్వెస్ట్ చేయండి. అది 5 years ఉండొచ్చు, 10 years ఉండొచ్చు. హైదరాబాద్ లాంటి సిటీ అయితే ఇట్ విల్ నెవర్ డై, ఎందుకంటే మనకి ఆపర్చునిటీస్ చాలా హెవీ ఉన్నాయి హైదరాబాద్లో. సో ఆ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ వై ఐ సెడ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అన్ ఇమోషనల్ ఇన్వెస్ట్మెంట్. అది టైం, హౌ మచ్ టైం వీఆర్ గివింగ్ అనేది బేస్ దాని మీద ఉంటుంది. ఫార్మాసిటీ వెళ్ళిపోయినాక చాలా ల్యాండ్స్ 20-25,000లో కొన్నట్టువన్నీ 15, 14, 13కి రీసేల్ వేసినా కూడా పోలేదు. ఎస్, అసలు పోలేదు. ఎందుకు అంటే పబ్లిక్ మనసులో ఏమైంది అంటే, అరే ఫార్మాసిటీ లేదు, ఇంకా నేను ఆ రోడ్లో ఏం ఇన్వెస్ట్ చేయాలి అని. కానీ ఆ రోడ్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఒకటి ఏంటంటే ఇట్స్ ఆన్ ద గ్రీన్ బెల్ట్, ఇంకొకటి దట్ హైవే, శ్రీశైలం హైవే ఇస్ వెరీ వెల్ డెవలప్డ్. అది ఆంధ్రాకి కనెక్టివిటీలో వన్ ఆఫ్ ద హైవేస్, మెయిన్ హైవేస్. సో ఎంత లేదన్నా హైవే అయితే మీకు డెవలప్ అవుతుంది అట్ ఫ్యూచర్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇంకోటి 70% అక్కడ గ్రీనరీ ఉంది. మీ ల్యాండ్స్కి మీరు అక్కడ ఫామ్ హౌస్ కట్టడమో, లేదంటే ఒక రిసార్ట్ కట్టడమో, అలాంటివి ఏం చేసినా కూడా మీరు అది కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మై పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ నాట్ అక్కడ న్యూ సిటీ వస్తుందా, ఫార్మాసిటీ ఉందా అనేది. మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ప్రాపర్టీకి కొంచెం టైం ఇవ్వాలి. చిన్న పిల్లలు పుట్టినాక వీఆర్ గివింగ్ దెమ్ 20-25 years టు సెటిల్ ఇన్ దేర్ లైఫ్. అలానే మనం ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు దానికి కూడా మినిమం 5 to 10-15 years దానికి మనం టైం ఇవ్వాలి. మనం ఒక 6 months నుంచి చూస్తున్నాం మేడం, మార్కెట్ కాస్త డల్గా ఉందని చెప్పి అంటున్నారు. అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎలక్షన్ ముందు ఒక 3 months కామన్గా మార్కెట్ కొంచెం డల్గా ఉంటాం కామన్, కానీ అదే కంటిన్యూ అవుతుంది. సో నిన్న రేవంత్ రెడ్డి గారు ఈ న్యూ సిటీ అనౌన్స్ చేయడం వల్ల మార్కెట్ ఏమన్నా ఒక 1 or 2 monthsలో వేగం పెరిగే అవకాశం ఏమైనా ఉందా? సో కాస్త కోలుకొని ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉందంటారు? ఛాన్సెస్ ఆర్ లెస్ అండి, ఎందుకంటే పీపుల్ ఆర్ ఆల్సో వెక్స్డ్ అప్. ప్రతి గవర్నమెంట్ కొత్తగా రావటము, కొత్త అనౌన్స్మెంట్స్ చేయటము, అది జరుగుతుందో లేదో అని మళ్ళీ వేచి చూడటము. సో ఇక్కడ ఛాన్సెస్ ఆర్ 50-50%. ఒకటేమో పబ్లిక్లో ఒక చిన్న హోప్ అయితే స్టార్ట్ అయ్యింది దట్ గవర్నమెంట్ ఈజ్ మేకింగ్ ఎ మూవ్ అనేది. రీసెంట్లీ మన క్రెడై షోలో కూడా చూసాము. పబ్లిక్ అయితే వస్తున్నారు, అంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇన్వెస్టింగ్. కాకపోతే పబ్లిక్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇక్కడ సిటీలో ఇన్వెస్ట్ చేయాలంటే పీక్ ప్రైజెస్ ఉన్నాయి. ఓకే, కొంచెం అవుట్స్కర్ట్స్లో వెళ్ళాలి అంటే అది అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ అవుతాయో లేవో తెలియదు, తక్కువ ప్రైజెస్కి ప్లాట్స్ రావట్లేదు. సో ఇక్కడ బెనిఫిషియరీ ఎవరు అంటే
తక్కువ ప్రైస్లో ఎక్కువ ల్యాండ్ కొన్నవాళ్ళు. ఎస్ మేడం. సో మనం ఆ ప్రాపర్టీ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏఐసిటీ, స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ పక్కన పెడితే ఆ రోడ్లో మనకి ఇప్పుడు ఏంటి హ్యాపెనింగ్, శ్రీశైలం హైవే, దట్ ఈస్ ఎ నేషనల్ హైవే. దాన్ని బేస్ చేసుకొని, దాన్ని ఫోకస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. రేపు ఈ సిటీస్ వస్తాయో లేవో మనకు తెలియదు. అండ్ ఇంకొకటి, అమరావతి లాగానే దిస్ ఇస్ ఆల్సో ప్లాంట్ సిటీ. సో ఇది అయితే మాత్రం ఇట్ ఈస్ బ్యూటిఫుల్, ఇట్ ఈస్ గోల్డ్. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, ఈ ఏరియాస్లో మనకి ఏవైతే ప్రైజెస్ ఉంటాయో రేపు ఫ్యూచర్లో అవే ప్రైజెస్ మనకి ఈ ఏరియాస్లో కూడా షూటప్ అవుతుంది, ప్రొవైడెడ్ ఇట్ హ్యాపెన్స్. అంటే ఇప్పుడు శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఈ న్యూస్ బేస్డ్ కాకుండా కూడా శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ నేషనల్ హైవే. అండ్ ఇంకోటి పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ రోడ్ ఏంటంటే ఇట్స్ వెరీ క్లోజర్ బై టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో అదొక్కటి మనసులో పెట్టుకుంటే అది అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం దిస్ రోడ్ విల్ గెట్ డెవలప్డ్. సి వెన్ వీ స్టార్టెడ్ రియల్ ఎస్టేట్, మహేశ్వరంలో 7,000 6,000 ఉండే ప్లాట్స్. అప్పుడు జనాలు చాలా ఇబ్బంది పడారు అంత దూరం వెళ్ళాలా అనేది. కానీ ఓఆర్ఆర్ పడ్డాక అవే ప్రైస్లు మీకు ఇంటూ 2 ఇంటూ 3 అయ్యింది. ఇప్పుడు మ్యాక్ ప్రాపర్టీస్ అని అక్కడ ఒక విలా ప్రాజెక్ట్ ఉంది. అప్పట్లో విలా ప్లాట్స్ అమ్మారు, ఇప్పుడు దాంట్లో 45,000-50,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. సో ఏదైనా కూడా ఈ కనెక్టివిటీ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడే మనకి ల్యాండ్ ప్రైజెస్ కూడా పెరుగుతుంది. సో ఆల్రెడీ మనకి శ్రీశైలం హైవేలో మంచి కనెక్టివిటీ ఉంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్స్ వెరీ క్లోజర్ బై టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఆ ఒక్క రోడ్ని ఎప్పుడు ఇగ్నోర్ చేయలేదు పబ్లిక్. ఇన్వెస్టర్స్ హ్యాడ్ బీన్ ఇన్వెస్టింగ్. కాకపోతే రీసేల్ వాల్యూస్ ఎప్పుడు అవుతుంది అంటే అక్కడ కొంచెం డెవలప్మెంట్స్ స్టార్ట్ అవ్వాలి. పాత గవర్నమెంట్ ఫార్మా సిటీ అన్నారు, గవర్నమెంట్ పడంగానే ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ న్యూ సిటీ అంటున్నారు. సో పీపుల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అంటే హైదరాబాద్కి కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, శరవేగంగా దూసుకెళ్తుంది. కానీ అదే ఎంత వేగంతో వెళ్తుందో అంతే వేగంతో స్లోగా మళ్ళీ డౌన్ అవుతుంది. సో ఇంత డౌన్ రావడానికి వెనక్కి మార్కెట్ దేని మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందండి, మీరు ఏం చెప్తున్నారు? ఎక్సెసివ్ ఇన్వెంటరీ అయిందండి. ఇప్పుడు మన ఇంట్లో 4 పిల్లలు ఉంటే 4కి అవసరం ఉన్న కాడికి అన్నం వండుతాం. ఇక్కడ ఏమైందంటే హైదరాబాద్లో ఇప్పుడు ఒక 1 crore పబ్లిక్ ఉన్నారు అనుకోండి, 2 crore పబ్లిక్ సరిపడేంత ఇన్వెంటరీ తయారైపోయింది. అక్కడ మెయిన్ ఇష్యూ వచ్చింది. బేసిక్గా హైదరాబాద్ ఒక లాస్ట్ ఐ వోంట్ సే 10 years బట్ 7 years అండ్ అబౌవ్ అది ఏమైందంటే మామూలుగా అయితే ఏదైతే రేషియోలో పెరగాలో అది ఇంటూ 4 లెవెల్లో పెరిగిపోయింది బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రీవియస్ జెట్ స్పీడ్లో వెళ్ళిపోయింది. ప్రీవియస్ గవర్నమెంట్ ఇన్ఫ్రా డెవలప్మెంట్కి ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు. అది రోడ్లు అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్లైఓవర్స్ అవ్వచ్చు, గెటింగ్ న్యూ ఇన్వెస్టర్స్ ఇంటూ హైదరాబాద్ అవ్వచ్చు, ఐటీ సెగ్మెంట్ ఉండొచ్చు, చాలా జెట్ స్పీడ్లో దే డిడ్ సో మచ్ ఆఫ్ డెవలప్మెంట్స్. సో ఏమైందంటే ఇప్పుడు మనం ఒక 10 lakhs పాపులేషన్ నుంచి సడన్గా మనం ఒక 40 lakhs పాపులేషన్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే సో మెనీ పీపుల్ స్టార్టెడ్ మైగ్రేటింగ్ టు హైదరాబాద్. ఇక్కడ వచ్చిన ఫెయిలియర్ ఏంటంటే ఆ గవర్నమెంట్ ఏదైతే వేగంలో వెళ్ళారో ఆ వేగంలో మన పబ్లిక్, ఐ డోంట్ సే దట్ వి డిడ్ంట్ సపోర్ట్, ఎందుకంటే హైదరాబాద్ సిటీలో కేసీఆర్ గవర్నమెంట్ ఓన్లీ 1, కానీ ఓటింగ్లో మనం రూరల్ ఏరియాస్లో హీ లాస్ట్. సో గవర్నమెంటే పడిపోయింది. ఐ థింక్ ఈ టర్మ్ మనం గవర్నమెంట్కి ప్రీవియస్ గవర్నమెంట్ కంటిన్యూ అయ్యింటే కుడ్ బి ఈ రేషియోకి మ్యాచ్ అయ్యేది. ఇప్పుడు ఇన్వెస్టర్స్ కూడా చాలా మటుకి దే ఆర్ డ్రాపింగ్ బ్యాక్. ఎందుకు అంటే బేసిక్గా ఐఎమ్ నాట్ బ్లేమింగ్ అబౌట్ ద గవర్నమెంట్, కానీ ఏదైనా ప్రోగ్రెసివ్ గవర్నమెంట్లో ఇన్వెస్టర్స్ విల్ ఇన్వెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే నేషనలైజ్డ్ పార్టీస్కి లోకల్ పార్టీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లోకల్ పార్టీస్ రూల్ చేసినప్పుడు ఇమీడియట్ డిసిషన్స్ అవుతాయి, స్పాట్ డిసిషన్స్ విల్ బి టేకెన్. కానీ నేషనలైజ్డ్ పార్టీస్ ఏమవుతుందంటే హైకమాండ్ని కలవాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, ఫండ్ అక్కడి నుంచి రిలీజ్ చేయాలి. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ గేమింగ్ హియర్. సో దట్ వాస్ ద డిఫరెన్స్ ఇన్ ద ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ ద ప్రెసెంట్ గవర్నమెంట్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి సింపుల్ లాజిక్ ఏంటంటే వాళ్ళ స్పీడ్కి సిటీ డెవలప్ అయ్యింది, కానీ అది ముందుకు వెళ్ళాలి అంటే అంతే సపోర్టింగ్ గవర్నమెంట్ తెలంగాణకు ఉండాల్సిందే.